Hi friends, 10th class English. Today's lesson, A Thief's Story. ఒక దొంగ కథ. హరిసింగ్ అనే 15 ఏళ్ల అబ్బాయి దొంగతనాలు చేయడంలో నేర్పరి. అనిల్ను కలిసే సమయానికి అతను ఇంకా దొంగే. అనిల్ సన్నగా పొడుగ్గా ఉంటాడు. మంచివాడు, నిదానస్తుడు, సాత్వికుడు. అనిల్ను నమ్మించి దోచుకోవాలనుకుంటాడు హరిసింగ్. అనిల్ను అనుసరిస్తూ వెళ్ళాడు. తనకు అతని వద్ద పని చేయాలనుకున్నట్లు తెలుపుతాడు హరిసింగ్. తాను జీతమేమీ ఇవ్వలేనని చెప్పాడు అనిల్. ఈ దొంగ హరి ఒక్క క్షణం పాటు ఆలోచనలో పడ్డాడు. తన అదృష్టం పరీక్షించుకుందామని దొంగ హరి అనుకున్నాడు. తనకు భోజనం పెడితే చాలని పని చేస్తానని చెప్పాడు. ఏం పని చేస్తావు అని అడిగితే వంట చేస్తాను అని చెప్పాడు. ఇద్దరూ కలిసి అనిల్ ఇంటికి వెళ్ళారు. వంట వచ్చు అని చెప్పి చేరిన దొంగ హరి వంట దరిద్రంగా చేశాడు. అయినా అనిల్ ఆ హరిని ఒక్క మాట కూడా అనలేదు. వంట మరియు వాక్యాలు కూడా రాయడం నేర్పిస్తానని అనిల్ హరికి చెప్పాడు. పేరు ఎలా రాయాలో నేర్పిస్తాడు. రాయడం నేర్చుకుంటే చదువు వస్తే ఎన్నో సాధించవచ్చని హరి అనుకుంటాడు. హరికి అనిల్ దగ్గర పని చేయడం నచ్చింది. ఎందుకంటే రోజు ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చి ఆ డబ్బులో మిగిలిన దానిని దాచుకునేవాడు, కొట్టేసేవాడు. అనిల్కు ఇది తెలిసినా కూడా పట్టించుకునేవాడు కాదు. అనిల్కు ఒక్కోసారి మంచి ఆదాయం ఉంటుంది, ఒక్కోసారి అసలు ఆదాయమే ఉండదు. పత్రికలకు ఏవో రాస్తూ ఉంటాడు. వాటి ద్వారా వచ్చిన డబ్బుతో జీవితం గడిపేవాడు అనిల్. ఒకరోజు సాయంత్రం అనిల్ ఒక డబ్బు కట్టతో ఇంటికి వచ్చాడు. పబ్లిషర్కు పుస్తకాన్ని అమ్మగా ఆ డబ్బు వచ్చింది. దాన్ని అతడు పరుపు కింద దాచడం హరి చూశాడు. అనిల్ హరిని ఎంతగానో నమ్మాడు. ఇంటి తాళాలు కూడా హరికే ఇచ్చాడు. అనిల్కు ఉన్న స్వభావమే హరి దొంగతనానికి అడ్డుపడుతోంది. అత్యాశాపరుణ్ణి మోసగించడం తేలిక, కానీ తాను మోసపడుతున్నానని తెలిసి కూడా గమనించకుండా తేలిగ్గా ఉండేవాడిని మోసం చేయడంలో ఎటువంటి ఆనందం ఉండదు. చాలా రోజుల తర్వాత హరికి తన డ్యూటీ అయిన దొంగతనం చేయడానికి ఒక అవకాశం దొరికింది. చాలా రోజుల నుంచి దొంగతనాలు చేయక చేతులు లాగుతూ ఉన్నాయి హరికి. అనిల్ పడుకున్నాడు. ఇదే చక్కటి అవకాశం అనుకున్నాడు దొంగ హరి. ఆ డబ్బును తీసుకుని వెళ్ళినట్లయితే ఒక వారం రోజుల పాటు పండగ చేసుకోవచ్చు, జల్సా చేసుకోవచ్చు అనుకున్నాడు. నెమ్మదిగా వెళ్ళి ఆ పరుపు కింద ఉంచిన డబ్బును తీసి లక్నో వెళ్ళడానికి రైల్వే స్టేషన్కు వెళ్ళాడు. లక్నో ట్రైన్ బయలుదేరుతోంది. ఎక్కడానికి ఎందుకో మనసొప్పక ఆగిపోయాడు. రైలు వెళ్ళిపోయింది. ఇక రైలు లేదు. అప్పటికే రాత్రి 10 గంటలు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తనకెవ్వరూ లేరు. తనకు తెలిసిన వాళ్ళందరూ దొంగలే. దొంగల దగ్గరికి పోతే ఉన్న డబ్బును కూడా వాళ్ళే కొట్టేస్తారు. తనకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి అనిల్. ఇప్పుడే అనిల్ను మోసం చేసి వచ్చాడు. ఒంటరిగా ప్లాట్ఫామ్ మీద నిలుచున్న హరి మనసులో మెదలుతున్న ఆలోచనలు ఇవి. ఆశపరుడు భయాన్ని చూపిస్తాడు. ధనవంతుడు కోపాన్ని ప్రదర్శిస్తాడు. పేదవాడు నా కర్మ అనుకొని విధిని అంగీకరిస్తాడు ఏదైనా డబ్బు పోగొట్టుకుంటే. అనే విషయాన్ని దొంగగా తన అనుభవంతో తెలుసుకున్నాడు హరి. దొంగతనం గురించి తెలుసుకున్నప్పుడు అనిల్ ముఖంలో ఒక చిన్న బాధ కనపడుతుంది. అది పోయిన డబ్బు గురించి కాదు, పోయిన నమ్మకం గురించి. వర్షం మొదలవడంతో ఒక ఆశ్రయం చూసుకుని కూర్చున్నాడు హరి. వర్షానికి నోట్లు తడిసిపోయాయి. అది అనిల్ డబ్బు.
తెల్లవారితే వాటిలో నుంచి కొంత డబ్బు అనిల్ తనకి ఇచ్చేవాడు. కానీ ఆ డబ్బంతా ఇప్పుడు తన వద్దనే ఉంది. ఇకపై తను వంట చేయలేడు, బజారుకు సరుకుల కోసం వెళ్ళలేడు, వాక్యాలు రాయడం నేర్చుకోలేడు. దొంగతనం చేసిన ఉత్సాహంలో ఇవన్నీ మర్చిపోయాడు హరి. చదువుకుంటే ఇప్పుడున్న దానికంటే ఎన్నో రెట్లు డబ్బు సంపాదించవచ్చు, ఎంతో గౌరవాన్ని సంపాదించవచ్చు. దొంగతనం చేయడం సులువే, కానీ గౌరవింపబడే వ్యక్తిగా ఉండటం చాలా గొప్ప విషయం. చదువు నేర్చుకోవాలంటే తిరిగి అనిల్ దగ్గరకు వెళ్ళాల్సిందే. దొంగతనం చేయడం కంటే పట్టుబడకుండా దానిని తిరిగి పెట్టేయడం ఇంకా కష్టమైన పని. అందుకే హరి టెన్షన్గా తిరిగి అనిల్ గదిలోకి వెళ్ళాడు. అనిల్ నిద్రపోతూనే ఉన్నాడు. అత్యంత జాగ్రత్తగా ఆ డబ్బు నోట్లను తిరిగి పరుపు కింద పెట్టాడు హరి. మరుసటి రోజు ఉదయం అతను నిద్రలేచేసరికి, ఆ దొంగ నిద్రలేచేసరికి అనిల్ టీ తయారు చేశాడు. చేతిలో 50 రూపాయల నోటును పెట్టుకుని ఉన్నాడు. తనకు డబ్బులు వచ్చినాయని, ఇకపై జీతం సక్రమంగా ఇస్తానని అనిల్ అన్నాడు. దాంతో హరిలో చాలా ఉత్సాహం పెరిగింది. ఆ నోటును ముట్టుకోగానే అది ఇంకా తడిగానే ఉంది. వాక్యాలు రాయడం నేర్పిస్తానని అన్నాడు అనిల్. అనిల్కు విషయం తెలిసినా కూడా ఏమీ అనకపోవడంతో హరిలో పశ్చాత్తాపం కలిగింది. అనిల్ కూడా చూపులో కానీ పెదవులపై కానీ ఆ భావన కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాడు. అనిల్ను చూసి చిరునవ్వు నవ్వాడు హరి. అయితే ఆ నవ్వు ఈసారి చాలా స్వచ్ఛమైనది, నిజమైనది. హరికి కలకాలం ఆ నవ్వు నిలిచిపోయేలా చదువు నేర్పాడు అనిల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై.